హైదరాబాద్ లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో నిన్న ఏదైతే జరిగిందో ఎస్ఐ విధులకు ఆటంకం కలిగించినట్టు ఆయన్ను బెదిరించారన్న ఆరోపణలపై కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనను అరెస్ట్ చేశారు ఇంతకు ముందు కొద్దిసేపటి క్రితమే. అయితే ఈ ఉదయం కౌశిక్ రెడ్డికి ఇంటికి భారీగా పోలీసులు రావడంతో అటు బీఆర్ఎస్ నేతలని శ్రేణులు కూడా అక్కడ రావడం జరిగింది. వారందరినీ కూడా పోలీసులు అక్కడే ఆపినటువంటి సిచ్యువేషన్. హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు కూడా కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లే సమయంలో అక్కడే పోలీసులు అడ్డుకొని మధ్యలోనే ఆపేసి ఆయన్ని కూడా అదుపులోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ప్రజెంట్ అక్కడైతే బీఆర్ఎస్ శ్రేణులు నేతలు కూడా కౌశిక్ రెడ్డి ఇంటి వద్దే ఉన్నారు. ఇటు కౌశిక్ రెడ్డి అటు హరీష్ రావు కూడా పోలీసులు అదుపులోనే ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర ద్వారా తెలుసుకుందాం. రవిచంద్ర, ఎప్పుడు తెలంగాణ స్టేట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఎంత హైలైట్ అవుతున్నారో, కౌశిక్ రెడ్డి కూడా ఎలక్షన్స్ అప్పటి నుంచి ఫలితాల తర్వాత కూడా ఇప్పటికీ స్టిల్ ఆ విధంగానే ఆయన చేసే కామెంట్స్ కావచ్చు, ఆయన చేసే ఎటువంటి వాగ్వాదాలు కావచ్చు హైలైట్ అవుతుంటాయి. గతంలో కూడా మనం చూసాం, గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డి జరిగినప్పుడు కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక్కడ లేని సమయంలోనే జరిగింది. మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత ఏంటి ఏ విధంగా జరిగిందని చెప్పి చూసిన తర్వాత ఇదంతా తప్పు, ఏ విధంగా చేస్తారు అధికార పార్టీ అని చెప్పి క్వశ్చన్ చేశారు. ఇప్పుడు కూడా సేమ్ రిపీట్ అవుతోంది. కేటీఆర్ లేని టైంలోని ఇదంతా కూడా జరుగుతోంది. మరి కేటీఆర్ ట్వీట్ ద్వారా అయితే స్పందించారు. వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? హరీష్ రావు కూడా అరెస్ట్ అయినట్టు తెలుస్తుంది కదా. అయితే ఆశ, కొద్దిసేపటి క్రితం హరీష్ రావు కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గరికి వచ్చారు. అయితే హరీష్ రావును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే కౌశిక్ రెడ్డి మీద కేసు నమోదైంది. ఆయనతో పాటు మరో 20 మంది బీఆర్ఎస్ కార్యకర్తలపై కూడా కేసులు నమోదు చేశారు. అయితే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు, పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. ఎందుకంటే నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ విధులకు ఆటంకం కలిగించారన్న కేసులో కౌశిక్ రెడ్డిపై కేసులు నమోదు చేశారు. కేసులు నమోదు చేసి ఎట్టి పరిస్థితులు ఇవాళ అరెస్ట్ చేస్తారన్న విషయం తెలిసింది. అయితే పార్టీ మద్దతుగా గతంలో కూడా ఇదే విధంగా కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. గతంలో కూడా హరీష్ రావు రెస్పాండ్ అయ్యారు. కేటీఆర్ లేని సమయంలోనే అరెస్ట్ చేశారు. ఈసారి కూడా అదే కోవలో అదే తరహాలో జరుగుతుండటంతో మళ్ళీ ఈసారి కూడా హరీష్ రావు కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు మద్దతుగా. దాంతో పాటు ఆయన మీద పెట్టినటువంటి కేసు సరైంది కాదు. ఎందుకంటే పోలీసులు విధులకు ఆటంకం కలిగించిన పోలీసులు సరిగా రెస్పాండ్ కాలేదు. ఆయన పోలీస్ స్టేషన్ కు వచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యే అయ్యండి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఓ ప్రజాప్రతినిధిగా ఉన్నట్టుగా వ్యక్తికి అగౌరవపరిచే విధంగా పోలీసులు ప్రవర్తించారు. కేసులు నమోదు చేశారు. ఏకంగా ఎమ్మెల్యే పైనే కేసులు నమోదు చేశారు. కేసులు నమోదు చేసినందుకు ఆ తర్వాత కేసులు నమోదు చేశారు. దాంతో పాటు పార్టీ కార్యకర్తలను కూడా అరెస్ట్ చేశారు. ఆయనకు మద్దతుగా ఈ కేసులు సరైనది కాదు, ఈ విధంగా ప్రతిపక్ష నేతల మీద కేసులు పెట్టడమేందంటూ ఈ ఆలోచన తోటి హరీష్ రావు కూడా పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గరకు వచ్చారు. అయితే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర అప్పటికే పోలీసులు మోహరించారు. అయితే వచ్చినట్టు హరీష్ రావును అదుపులో తీసుకున్నారు. హరీష్ రావునే కాకుండా పాడి కౌశిక్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. ఎందుకంటే నిన్న కేసు నమోదైంది కాబట్టి అరెస్ట్ చేశారు. హరీష్ రావుని అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసేట అవకాశం ఉంది. ఎందుకంటే అడావుడి కొంతమంది కార్యకర్తలు కూడా కౌశిక్ రెడ్డి ఇంట్లోకి దూకేట ప్రయత్నం చేశారు, కొంతమంది లోపలికి వెళ్ళేట ప్రయత్నం చేశారు, లోపలికి వెళ్లారు. ఇదంతా శృతిమిస్తుంది. ఇది మొత్తం ఎక్కడికో దారితీస్తున్నట్టుగా పోలీసులు గమనించి ముందస్తుగా హరీష్ రావును అదుపులో తీసుకున్నారు. ఎందుకంటే హరీష్ రావును అదుపులోకి తీసుకుంటే మొత్తం వాళ్ళ అదుపులో ఉంటుందన్న ఆలోచన. మరొక అంశం ఏంటంటే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టున్న సమయంలో హరీష్ రావు రావడంతో ఇదంతా ఎక్కడికో దారితీస్తున్న ఆలోచనతో మొత్తానికి ఇటు హరీష్ రావును అటు పాడి కౌశిక్ రెడ్డిని ఇద్దరిని ఇటు హరీష్ రావును అదుపులోకి తీసుకున్నారు, పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. మొత్తానికి ఈ అరెస్ట్ల పర్వం కొనసాగుతుంది. గతంలో కూడా ఇదే తరహాలో పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అది అప్పుడు కూడా కేటీఆర్ ట్విట్టర్ లోనే రెస్పాండ్ కావాల్సి వచ్చింది. ఈసారి కూడా అదే విధంగా రెస్పాండ్ అయ్యారు. అంటే మొత్తానికి ఓ పక్క అసెంబ్లీ సమావేశాలు కూడా 9వ తారీఖు నుంచి ఉన్నాయి. ఇప్పుడే వేడి రాజకీయం, మొత్తానికి రాజకీయం తెలంగాణలో రాజకీయ వేడి ఊపందుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే రేపు జరిగేట అసెంబ్లీ సెషన్ కంటే ముందే ఈ అరెస్ట్ల పర్వం ఇదంతా సభలో చర్చ జరిగే విధంగా, దాంతో పాటు ప్రతిపక్ష నేతలకు ముఖ్యంగా బీఆర్ఎస్ నేతల మీద గత కొంతకాలం నుంచి ఎమ్మెల్యేల మీద, నేతల మీద, కార్యకర్తల మీద కేసులు పెట్టడం, అంతేకాకుండా హరీష్ రావు మీద కూడా రీసెంట్లీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేయడం, ఇదంతా ఎక్కడికో ఒక ప్రణాళిక ప్రకారమే బీఆర్ఎస్ ని దెబ్బతీసేందుకు ఈ విధంగా కేసులతో బెదిరించేట ప్రయత్నం అధికార పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, మంత్రులు ఈ విధంగా చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఓ పక్క అరెస్టులు కూడా కొనసాగుతున్నాయి. ఈ అరెస్టులు, ఈ ఉత్కంఠ మాత్రం ఇదే విధంగా కొనసాగేట్టుగా పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారారు అని చెప్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. ఏదైతే కేటీఆర్ ట్వీట్ చేస్తున్నారో ఆ ట్వీట్ లో మనకి కనిపిస్తుంది క్లియర్ గా. మరి అధికార పార్టీ నుంచి ఏమైనా వెర్షన్స్ వినిపిస్తున్నాయా? మరొక పాయింట్ రవిచంద్ర, మీరు ఇంతకు ముందు చెప్పిన విధంగా గతంలో కూడా అరెస్ట్ వరకు వెళ్ళినప్పుడు కేటీఆర్ ఇక్కడ లేనటువంటి పరిస్థితి, ఇప్పుడు కూడా కేరళలో ఉన్న ట్వీట్లు చేస్తున్నారు. ఇదేమైనా ప్లాన్ ప్రకారం జరుగుతుందా అని చెప్పి మరొక ప్రశ్న కూడా వస్తుంది. కేటీఆర్ మనకి అందుబాటులో లేని సమయంలో ఇదేమైనా జరుగుతుందా? ఆ టైంలో ఏమైనా వెళ్ళి ఇటువంటి ఇష్యూస్ రేస్ చేస్తున్నారా అనేది?
అంటే కేటీఆర్ ఉంటే అంటే జనరల్ గా ఏ అరెస్టు పర్వమైనా ఏ ఇష్యూ అయినా ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు కొంతమంది నేతలకు మైలేజ్ కావచ్చు, కొంతమంది నేతల యొక్క స్పందన చాలా ఘాటుగా ఉంటుంది. దాంతో జనాల యొక్క రెస్పాండ్ కూడా వేరే విధంగా ఉంటుంది. అది కూడా ఒక ప్రణాళికలో భాగంగా చేసి ఉండొచ్చు. ఎందుకంటే అదే సమయంలో అయితే ఈసారికి మాత్రం నిన్న జరిగినటువంటి కౌశిక్ రెడ్డి వర్సెస్ ఎస్ఐకి సంబంధించిన ఇష్యూ అంశాన్ని బేస్ చేసుకొని అరెస్ట్ చేశారు. అయితే కేటీఆర్ ఉన్న సమయం లేని సమయాన్ని కాకుండా జనరల్ గా కేటీఆర్ ఎక్కడ ఉన్నా కానీ గతంలో కూడా రెస్పాండ్ అయ్యారు, ఇప్పుడు కూడా రెస్పాండ్ అయ్యారు. పార్టీ కార్యకర్తల నుంచి నాయకుల వరకు, ఎమ్మెల్యేలు, ఎంపీల వరకు కూడా ఎవరి విషయంలోనైనా కానీ కేటీఆర్ అదే విధంగా రెస్పాండ్ అవుతారు. ఓ పక్క అది ఉన్నప్పటికీ కూడా అయితే మొత్తానికి పోలీసులు ఇక్కడ తొత్తులుగా మారారని కేటీఆర్ చేసే టీటీ వెనకాల కూడా జనరల్ గా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ ఆ పార్టీకి అనుకూలంగా పోలీసులు కూడా మెలిగేట సందర్భాలు చాలా ఉన్నాయి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి, ఆ తర్వాత జగన్ ప్రభుత్వంలో ఏపీలో ఉంది, ఇప్పుడు తెలంగాణలో ఉంది. గతంలో కేసీఆర్ సమయంలో కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారు. ఈ విధంగా బీఆర్ఎస్ కార్యకర్తల్లాగా పోలీసులు వ్యవహరిస్తున్నారు, రెడ్ బుక్ అంటూ గతంలో రేవంత్ రెడ్డి కూడా అనేక హెచ్చరికలు జారీ చేశారు. రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర కూడా పోలీసులు వెళ్ళేసి పెద్ద ఎత్తున హడావుడి చేశారు. ఇదంతా ప్రతిసారి అంతే. పోలీసులు జనరల్ గా ఒక చట్టాన్ని బేస్ చేసుకోకుండా కాకుండా అధికార పార్టీ నేతలు చెప్పిన వారి కనుసంధంలోనే మెలుగుతున్నారని ఆరోపణలు బీఆర్ఎస్ నేతలు, అంతేకాకుండా బీజేపీ నేతలు కూడా చేసుకొస్తున్నారు. ఈ విధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతలు కామన్ గా వచ్చేట్టుగా డైలాగ్ అని చెప్పవచ్చు. అంతేకాకుండా పోలీసులు కూడా అధికార పార్టీ నేతలకు అనుకూలంగా మెలగడం కూడా సరైనది కాదనే విషయాన్ని ఇటు బీఆర్ఎస్, బీజేపీ నేతలు కూడా చెప్తున్నారు. అదే కోవలో ఇవాళ అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇదే విధంగా అటు హరీష్ రావు కావచ్చు, ఇటు పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, వీళ్ళ అరెస్టుల విషయంలో కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున వివిధ జిల్లాల్లో కావచ్చు, హైదరాబాద్ లో కావచ్చు, వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. కార్యకర్తలు కూడా అక్కడక్కడ ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు ఇలాంటివి కూడా చేస్తారు. ఇదే విధంగా కొనసాగుతుంది. ఈ ఉత్కంఠ మాత్రం ఇదే విధంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఆశ. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.